వదిలే. అది ఒకటి చెప్తాను ఆంటీ, మీరు అస్సలు టెన్షన్ పడకండి. టెన్షన్ ఎందుకు? అసలు ఏమైంది? నేను చెప్పకుండానే టెన్షన్ పడుతున్నారు ఆంటీ మీరు. ఏం లేదు, అనును ఒక 1 వీక్ గోవా తీసుకెళ్దాం అనుకుంటున్నాను నాతోటి. ఏంటి, గోవానా? హా ఆంటీ, అంటే కాలేజ్ ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం. సో అను కూడా వచ్చింది కదా, అందుకే ఒక చిన్న ట్రిప్ ఆంటీ, 1 వీక్లో వచ్చేస్తాం. ఏం అక్కర్లేదు, మీరు కావాలంటే వెళ్ళండి. నేను అనుని మాత్రం పంపించట్లేదు. ఇటివు ఆ, ఎందుకు ఆంటీ? ఎందుకంటే అసలు ఎందుకమ్మా ఇవన్నీ ఇప్పుడు? ఇంకెప్పుడు అంకుల్ మరి? మ్యాక్సిమం 3 years. ఈ 3 yearsలో ఎలానో పెళ్లి చేసేస్తారు. దీంట్లో మాకు వీక్ డేస్ తీసేగా మిగిలింది 156 వీకెండ్స్ అంతే. అప్పుడు కూడా మేము రెస్ట్ తీసుకోవడానికి, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి, బట్టలు తుక్కోవడానికి టైం అంతా అయిపోతుంది. ఇంకెప్పుడు అంకుల్ మేము లైఫ్ ఎంజాయ్ చేసేది? అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి అసలు మాకు ఛాన్స్ ఉందా? ఏంటంట? ఉమ్. కాలేజ్ డేస్లో కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా మిమ్మల్ని పర్మిషన్ అడిగేవాళ్ళం అంకుల్. అయినా కూడా ఒక్క సినిమాకి, స్లీప్ ఓవర్కి కూడా పంపించలేదు మీరు. రేపు పెళ్ళయ్యాక హస్బెండ్, అత్త, మావయ్య ఇంతమంది పర్మిషన్స్ తీసుకోవాలి అన్నిటికీ. ఇంకెప్పుడు అంకుల్ మేము ఎవ్వరి పర్మిషన్ లేకుండా ఇండిపెండెంట్గా డిసైడ్ అయ్యేది? అను వస్తానందా అమ్మా? ఆ, మాట్లాడండి మీరే. మాట్లాడు. హా డాడీ చెప్పండి. ఏదో ట్రిప్ అంటోంది, మరేంటి నువ్వు వెళ్తావా? హా, ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు. తర్వాత మళ్ళీ ఎవరెక్కడ ఉంటారో తెలియదు కదా, వెళ్దామనే ఉంది డాడీ. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళేసిరా. అరే డబ్బులున్నాయా? హా, సరిపోతే డాడీ, కావాలంటే మళ్ళీ అడుగుతాను. సరే.